దక్షిణ కాశీగా పేరొందిన వేములాడ రాజన్న ఆలయంలో శివరాత్రి జాతర కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. 3 రోజుల పాటు జరిగే వేడుకల కోసం పెద్ద ఎత్తున చేశారు అధికారులు. జిల్లా మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేష్ బాబు పర్యవేక్షణలో జిల్లా అధికార యంత్రాంగం కొద్ది రోజులుగా శ్రమిస్తోంది. లక్షలాదిగా వచ్చే భక్తుల సౌకర్యార్థం పార్కింగ్, చలువ పందిళ్లు, క్యూ లైన్లు, తాగునీటి వసతులు ఏర్పాటు చేశారు. వేములవాడలో జరిగే మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై పూర్తి వివరాలపై గ్రౌండ్ రిపోర్ట్. శివరాత్రి నేపథ్యంలో రాజరాజేశ్వర ఆలయం పెద్ద ఎత్తున ఇప్పటికే ముస్తాబైందని చెప్పొచ్చు. రాత్రిపూట కూడా వెలుగు జిలుగుల్లో రాజన్న ఆలయం కనిపించనుంది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటేనే శైవ క్షేత్రాలకు ప్రసిద్ధనే చెప్పాలి. ఓవైపు కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవస్థానం అంటే కాశీనాం మరణే ముక్తి, కాళేశ్వరం దర్శనాం ముక్తి అనే ఒక పెద్ద ఎత్తున పేరుండగా, మరోవైపు చూసుకుంటే ఇటు దుబ్బ రాజేశ్వర ఆలయం కావచ్చు, ఇటు పొట్లపల్లి కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం అన్నీ ఏర్పాటు చేసిందని చెప్పాలి. ముఖ్యంగా రాజన్న ఆలయానికి ఒక ప్రత్యేక శోభ ఉంటుంది. 3 రోజులు 17, 18, 19 ఈ 3 రోజులు కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. భక్తులకు తరలివచ్చిన నేపథ్యంలో వీరందరికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్నీ ఏర్పాటు చేసింది. ఈ ఏర్పాట్లకు సంబంధించి ఏమేమి ఉన్నాయనే తెలుసుకునే ప్రయత్నం మనం కోరిన కోరికలు తీర్చే రాజన్న అంటే ప్రతి ఒక్కరు కూడా ఇష్టమని చెప్పాలి. ఈ నేపథ్యంలో ప్రతి భక్తుడు వెంటనే అంటే ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేని ఆచారం రాజన్న ఆలయంలో ఉందని చెప్పాలి. కోడెమొక్కుల ఆచారం దేశంలో ఎక్కడా లేదు, కానీ వేములవాడ రాజన్న ఆలయంలో ఉంది. ఎందుకంటే తాము కోరిన కోరికలు తీర్చే పేదల పెన్నిధి రాజన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా తమకు ఇష్టదైనటువంటి రాజన్నకు కోడెమొక్కులు చెల్లిస్తారు. ముఖ్యంగా చూడొచ్చు, మనము మా రాజన్నకు కోడెమొక్కులు చెల్లించడమే కాదు, కోడెని పట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నటువంటి భక్తులను మనం విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తమ కోరికలు తీర్చే రాజన్న ఆలయానికి వచ్చి తాము కొన్ని కోరికలు కోరుకుంటారు. ఆ కోరికలు నెరవేర్చిన వెంటనే తమ పాలిట దైవంగా భావించిన అంటే రాజన్నకు కోడె మొక్కులను చెల్లించే ఆచారం ఉంది. ఈ నేపథ్యంలో సుదూర ప్రాంతం నుంచి కూడా కోడె మొక్కులు తీసుకొచ్చి ఇక్కడ చెల్లిస్తూ ఉంటారు. దానికి అనుగుణంగా చూడొచ్చు విజువల్ ద్వారా ఇంతమంది భక్తులు కోడెలను పట్టుకొని గుడి ప్రదక్షిణ చేస్తున్నారు. ముఖ్యంగా రాజన్న ఆలయానికి భక్తులు వేలాదిగా తరలి వస్తుంటారు. ఎప్పుడు చూసినా కూడా ఇసుక వేస్తే రాలని జనం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ శివరాత్రి నేపథ్యంలో శివరాత్రికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రాజన్న ఆలయానికి రావాలని కోరుకుంటారు. ఎందుకంటే ఇక్కడ 3 రోజులు కూడా ఒక పెద్ద పండుగ వాతావరణమే నెలకొంటుందని చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడమే కాదు, మరోవైపు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తారు కనుక వాళ్ళు సేద తీరేందుకు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇంతమంది అంటే భక్తులు తరలివచ్చిన వారికి అనుగుణంగా చలువ పందిళ్ళు ఏర్పాటు చేశారు. రాత్రిపూట జాగరణ నేపథ్యంలో కూడా వారికి సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే జాగరణ ఉన్నటువంటి వారికి రాత్రిపూట సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చూసేందుకు అనుగుణంగా పెద్ద ఎత్తున స్టేజీలు ఏర్పాటు చేస్తారు. వేములవాడ రాజన్న ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. మత సామరస్యానికి ఒక ప్రతీకనే చెప్పాలి. చూడొచ్చు మనం ఇక్కడ ఒక మసీదు కూడా ఉంటుంది. అంటే ఇక్కడికి కూడా వస్తుంటారు భక్తులు వేలాది మంది. అంటే పక్కన ఈ శివుడు ఉన్నా కూడా అక్కడొకటి మసీదు ఉంటుంది, 2 పక్కనే ఉంటుంది. ప్రతి భక్తుడు కూడా ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే తెలంగాణకు సంబంధించి మత సామరస్యానికి ఒక ప్రతీకనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ప్రతి భక్తుడు కూడా వచ్చి రాజన్నను దర్శించుకుంటారు. తదనంతరం అక్కడ కూడా పూజలు చేసే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనా కానీ మొత్తం మీద అయితే రాజన్న ఆలయానికి ఎంతమంది భక్తులు పోటెత్తినా కూడా వారికి ఎక్కడ కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్నీ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. కోడె మొక్కులు చెల్లించుకునే వారు కోడె మొక్కులు చెల్లించుకోవచ్చు. భక్తులు ఎంతమంది వచ్చినా కూడా వారికి ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడికి వచ్చిన వారికి ప్రసాదం కావచ్చు, పులిహోర కావచ్చు, వాటికి కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా అంటే పోయిన సంవత్సరం వచ్చిన భక్తులను దృష్టిలో ఉంచుకొని ఇంకా భక్తుల సంఖ్య పెరిగితే మాత్రం వారికి అనుగుణంగా కూడా ఈ ప్రసాదాన్ని తయారు చేసేందుకు కూడా అధికారులు సంసిద్ధులు ఉన్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా రాజన్న ఆలయానికి ఉన్నటువంటి విశిష్టత ఇదైతే, మరోవైపు పార్కింగ్ సౌకర్యం కావచ్చు, మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భక్తుల సౌకర్యార్థం ప్రతి చోట కూడా వారికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే
అంటే ఈ శివరాత్రి సందర్భంగా వచ్చే భక్తుల కోసం అంటే ఎండ నేపథ్యంలో చలువ పందిళ్ళు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చూడొచ్చు మనం చలువ పందిళ్ళు కూడా ఏర్పాటు చేశారు. భక్తులు కూడా చలువ పందిళ్ళ కింద సేద తీరుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకవేళ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు, వారికి ఏమన్నా వైద్య సౌకర్యం కావాలంటే కూడా వారికి వైద్యం అందించేందుకు కూడా 108 లాంటి కార్యక్రమాలు కూడా చేపట్టేందుకు కూడా అన్ని సంసిద్ధంగా ఉంచినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా వృద్ధుల కోసం అంటే బస్ స్టాండ్ నుంచి కూడా ఇక్కడికి ఫ్రీ బస్సెస్ కావచ్చు, ట్రైసైకిల్ ద్వారా కూడా తీసుకొచ్చి ఇక్కడ దర్శనం చేపించేందుకు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా అంటే వచ్చిన ప్రతి భక్తుడు కూడా సౌకర్యార్థం ఎక్కడ కూడా వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అంటే టాయిలెట్స్ కూడా మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. ప్రతి చోట కూడా చలువ పందిలతో పాటు దానికి అనుగుణంగా చూసుకుంటే త్రాగునీరు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. క్యూ లైన్ల ద్వారా ప్రతి భక్తుడు కూడా దర్శనం చేసుకునేందుకు క్యూ లైన్లను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా అంటే ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు పోలీస్ సిబ్బంది కూడా ఇటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రతి క్షణం ఎవ్రీ మినిట్ టు మినిట్ ఎక్కడ ఏది జరిగినా కూడా వారికి తెలిసే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినటువంటి పోలీస్ సిబ్బంది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కూడా 2000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అంటే భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడమే కాదు, సుదూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారికి కూడా వారి సంబంధించినటువంటి వాహనాలు కూడా పార్కింగ్ చేసుకునేందుకు కూడా పార్కింగ్ సౌకర్యం కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. భక్తులు అంటే ముఖ్యంగా ధర్మగుండంలో స్నానం చేయడమే కాదు, మరోవైపు జల్లు స్నానాలు చేసేందుకు కూడా సకల సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ శివరాత్రి అంటేనే ముఖ్యంగా పెద్ద ఎత్తున భక్తులు రాజన్న ఆలయానికే తరలి వస్తారు. ఎందుకంటే రాజన్న ఆలయ సన్నిధిలో తప్పకుండా ఇక్కడే ఉండాలి, అంటే తప్పకుండా ఇటే రాజన్న దర్శించుకోవాలి. ముఖ్యంగా రాత్రిపూట జాగరణ కూడా దేవాలయ సన్నిధిలో చేయాలనేది ఇక్కడ భక్తుల కోరిక ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గత 2 రోజుల నుంచి కూడా అంటే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి, ఎక్కడ కూడా వారికి ఎటువంటి అవసరాలు రాకుండా వారికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ చెప్పండి, అంటే మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయం అంటేనే పేదల పెనిది. అంటే మన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా అంటే సంవత్సరానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఏర్పాటు చేశారు సార్? మీరు అన్నట్టుగా పేదల పెన్నిది అంటే 90% మంది బడుగు బలహీన వర్గాలు వచ్చేటువంటి దేవాలయం రాజరాజేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యతను గౌరవ ముఖ్యమంత్రి గారు 2015లోనే గుర్తించినారు. వారు వచ్చినప్పుడు దీర్ఘకాలిక ప్రణాళికలు వేసినాం. 24 గుంటల్లో ఉన్నటువంటి దేవాలయం ఎట్లున్నదో అట్లే ఉంటుంది. శృంగేరి పీఠం వారు కూడా అదే చెప్పిండ్రు. ప్రధానంగా ఇక్కడ 2వ ప్రాకారాన్ని పెద్దగా చేసి సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో 30 కోట్ల రూపాయలతో 30 ఎకరాలు కొని ఈ 30 ఎకరాలలో మరి సముదాయాలు ఇతరత్ర కార్యక్రమాలు, అంతేకాకుండా ఈసారి మొట్టమొదటిసారి గుడి చెరువు వరకు కూడా వెళ్ళి మరి చూసి స్నానాలు చేసి ఇక్కడ గుండంలో స్నానాలు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడ జల్లు స్నానాలు ఏర్పాటు చేయడం కొరకు మరి బండు బ్యూటిఫికేషన్ కొరకు 10 కోట్ల రూపాయలు కూడా మొన్న కేటాయించడం జరిగింది. సో ఇప్పుడు ఆ ఉత్తరాయణ నుంచి కూడా గుళ్ళోకి వెళ్ళే విధంగా ద్వారాలు తెరిచినాయి. ఇది కొత్తది. సో ఆ విధంగా భక్తులకు ఎక్కడ అసౌకర్యం అవుతుంది, ఎక్కడ మనం వారిని లక్షలాది మంది భక్తులు వచ్చే వరకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చేసినాం. మంచినీరు అయితే కొత్తగా ఇప్పుడు ఉన్న వాటికంటే కొత్తగా 6 పెద్ద శుద్ధ జల కేంద్రాలను ప్రారంభిస్తున్నాం ఈరోజు సాయంత్రమే ప్రత్యేకంగా భక్తుల కొరకు. మరి నీటికి కొరత లేదు. ఇప్పుడు మనకు నాంపల్లి నుంచి మనకు ఉన్నటువంటి మిషన్ భగీరథ నుంచి 5 కోట్లతో ప్రత్యేకమైనటువంటి మరి పైప్ లైన్ వేసి గుండంలో మిషన్ భగీరథ నీళ్ళు అంటే అవి కూడా కాళేశ్వరం నీళ్ళు ఆ విధంగా రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో మరి భక్తులకు సౌకర్యాలు సంపూర్ణంగా చేయడం జరుగుతున్నది. క్యూ లైన్లలో కూడా అసౌకర్యాలు జరగకుండా గొప్పగా మరి అన్ని రకాలైనటువంటి ఏర్పాటు చేసినాము. ప్రతిరోజు కూడా మరి పర్యవేక్షణ జరుగుతున్నది. గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు ప్రత్యేకంగా దీని మీద ఒక రివ్యూ సమావేశం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటి మరి ఏ లోటుపాట్లు రాకుండా అన్ని చర్యలు తీసుకోవడం కొరకు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పెట్టడం జరిగింది. దీంతో రవాణా కూడా బస్సులు ప్రత్యేకంగా వేసినాము.
మరి మినీ బస్సులు అంటే బస్ స్టాండ్ నుంచి మరి దేవాలయానికి వచ్చే ఇవాళ రాత్రి రేపు పొద్దుటి నుంచి శివరాత్రి వెళ్ళిన 2 రోజుల వరకు కూడా ₹1 చెల్లించకుండా భక్తులు ఫ్రీగా దేవస్థానంకు రావచ్చు. వారికి అక్కడ వసతులు ఏర్పాటు చేసినాము. అన్నిటికంటే గొప్పది మరి 17వ తేదీ నాడు ఎల్లుండి స్టార్ట్ అవుతుంది. ఏదైతే ఈ శివార్చన అనే కార్యక్రమం 1200 మంది కళాకారులు వస్తారు. ఆ 30 ఎకరాల ప్రాంగణంలో 50,000 మంది సమక్షంలో ఈ కళాకారుల గొప్ప కళాఖండం శివార్చనను ఆ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో కళాకారులు ఇవ్వడం జరుగుతుంది. అక్కడనే అందరూ జాగరణ పొందుతారు. జాగరణ పొందేవారు ఒక పొద్దు అయిపోయిన తర్వాత వాళ్ళకు అల్పాహారం ఏర్పాటు చేసినాము 1,00,000 మందికి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి నమ్ముకున్నటువంటి భక్తులు మన రాష్ట్రం నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినా కానీ చాలా సంతృప్తిగా మరి అంచెలంచెలుగా మెరుగుపడుతున్నటువంటి ఈ సౌకర్యాలను చూసి భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు శివరాత్రికి జాతర జరిగేది. ఇప్పుడు వేములవాడలో ప్రతి సోమవారం జాతర జరుగుతుంది. కాబట్టి వీటన్నిటినీ ఒక సవాల్గా తీసుకొని ఇటు ప్రభుత్వం ఇటు దేవాలయ శాఖ మొత్తం కూడా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో మరి జిల్లా మంత్రివర్యులు కేటీ రామారావు గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా చేస్తున్నాము. వారు కూడా మొన్న రివ్యూలో కూడా 50 కోట్ల పనుల గురించి చర్చించి వెంటనే వాటిని మంజూరు చేయడానికి కూడా మరి తయారుగా ఉన్నారు. రోడ్లన్నీ పూర్తి చేసుకున్నాం. ఈ విధంగా మరి సౌకర్యాలన్నీ కూడా బాగుపడుతుంది. శివరాత్రికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంది? ప్రస్తుతం మనకు ప్రధాన పూజారి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్వామి చెప్పండి, అంటే ముఖ్యంగా చూసుకుంటే శివరాత్రి అనేది మన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వేములవాడ రాజన్న ఆలయంలోనే జాగరణ చేయాలని కోరుకుంటారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. అంటే దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి? అసలు శివరాత్రికి సందర్భంగా ఏ పూజా కార్యక్రమాలు వేములవాడ రాజన్న ఆలయంలో జరుగుతాయి? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శ్రీ పార్వతీ రాజరాజేశ్వరాయ నమః. ఈ రాజరాజేశ్వర మహాక్షేత్రం చాలా అనాది దివ్యక్షేత్రం. దీన్ని అపర కైలాసం అంటారు. ఇలాంటి రాజరాజేశ్వర మహాక్షేత్రమందు మహాశివరాత్రి మహావైభవపేతంగా స్వామివారి సేవలో భక్తులు పాల్గొని ఆ తండ్రి సేవలో ధర్మగుండంలో స్నానమాచరించి స్వామివారికి కోడి సమర్పణ చేసి అఖండ దీపాలు వెలిగించి రాజరాజేశ్వర వారికి తండ్రి రాజరాజేశ్వర పాహిమాం పాహిమాం అంటూ ఆ తండ్రిని ఆరాధించి పూజించి అఖండ దీపారాధన అఖండ బిల్వార్చన చేసుకొని ఆ మహావైభవాన్ని పొందే మహోన్నతమైన కాలము మహాశివరాత్రి. ఇట్టి మహాశివరాత్రి యందు స్వామివారికి ప్రాతకాలముందే మంగళ వాయిద్యాలు, ఆయన పిమ్మట సుప్రభాత సేవ కాగానే స్వామివారికి మహా అభిషేకం, ప్రాతకాల పూజ. అనువంశిక అర్చకులందరూ దేవాలయం అర్చకులందరూ కలిసి స్వామివారికి మహావైభవపేతంగా ప్రాతకాల పూజ చేయడం జరుగుతుంది. అటు పిమ్మట భక్తులెల్లరూ కూడా స్వామివారి దర్శనం చేసుకొని కోడి సమర్పణ చేయడము, గర్భగుండంలో స్నానమాచరించడము, సమస్త కోరికల చేత స్వామివారి యొక్క సన్నిధానంలో భజన, దీపారాధన, బిల్వార్చన, అభిషేకాదులు చేసి స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందే మహోన్నతమైన కాలము మహాపండుగ మహాశివరాత్రి. ఈ శివరాత్రి రోజున ఏ భక్తుడైతే స్వామివారి సన్నిధానంలో దీపం వెలిగించి స్వామివారిపైన నీళ్లు పోసి బిల్వం సమర్పిస్తాడో కోటి యజ్ఞ ఫలం లభేత్. కోటి యజ్ఞాలు చేసినంత ఫలితం వస్తుందట. అలాంటి మానవుడు పునీతుడై ఇహలోకమందు పరలోకమందు మహావైభవాన్ని పొంది అలాంటి మహోన్నతమైనటువంటి ఉత్కృష్టమైన విశేష కాలము మహాశివరాత్రి. ఈ రోజున ప్రాతకాలమందు స్వామివారికి ప్రాతకాల పూజ అభిషేకాలు అర్చన చేసి అటు పిమ్మట సాయంకాలం మందు 6:05 నుండి స్వామివారి సన్నిధానంలో లోక సంరక్షణార్థమై అనువంశిక అర్చకులు, దేవాలయం అర్చకులందరూ కలిసి మహాలింగార్చన మహావైభవోపేతంగా చేయడం జరుగుతుంది. అటు పిమ్మట మహాలింగార్చన అయిన పిమ్మట మహాలింగార్చన యొక్క పూజ ఫలితాన్ని స్వామివారికి సమర్పించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది లోక సంరక్షణ కొరకై చేసే మహావిధి ఈశ్వర సేవ మహాలింగార్చన. అటు పిమ్మట రాత్రి వేళయందు
లింగోద్భవ కాలం ముందు రాత్రి 11:35 11 మంది బ్రాహ్మణుల చేత మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం శతరుద్రం చేయడం జరుగుతుంది. లోక సంరక్షణార్థమై లింగోద్భవ కాలం పరిపూర్ణ అయ్యేంత వరకు కూడా ఆ స్వామివారి సేవలు జరిగే ఈ మహాలింగార్చన లింగోద్భవ కాల మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకము లోక సంరక్షణ కొరకే చేసే ఉత్కృష్టమైన విశేష పూజ. ఇట్టి పూజను భక్తులలో తిలకరించి స్వామివారి సేవలో పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది పాడి పంట పిల్లలతో పాటు మహావైభవంగా జీవించాలంటే ఆశిస్తూ ఈ మహాశివరాత్రి రోజున స్వామివారి యొక్క సన్నిధానానికి వచ్చి ధర్మగుండంలో స్నానమాచరించి స్వామివారికి దీపారాధన చేసి ఏ భక్తులైతే స్వామివారి పైన జలమును పాలను పత్రి పుణ్యం సమర్పించి స్వామివారి సేవలో భజన ఆ ఓం నమః శివాయ అంటూ సంకీర్తన చేస్తూ స్వామివారి సేవలో జాగరణ చేస్తారు. అట్టి మానవునికి ఈశ్వరుడు అఖండ ఐశ్వర్యాలు ప్రసాదించి చల్లగా కాపాడుతాడని శివ మహాపురాణం ముందు చెప్పిన వాక్యము. ఇట్టి మహాశివరాత్రి రోజున భక్తుల కూడా స్వామివారి సేవకు వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామి దర్శన భాగ్యాన్ని దేదీప్యమానమైన ఆ లింగస్వరూప దర్శనాన్ని చేసుకొని పునీతులై అనేక అష్టైశ్వర్యాలతో సుఖంగా జీవించాలి అంటూ ఆశిస్తూ ఓం నమః శివాయ. అనాది నుండి ఇంతవరకు కూడా జరుగుతున్న మహావైభవం ఇది లోక సంరక్షణ కొరకై శివానుగ్రహ ప్రభావం చేత జరిగే మహోన్నతమైన గొప్ప పండుగ మహాశివరాత్రి మహోత్సవం. అంటే ముఖ్యంగా చూసుకుంటే రాజన్న ఆలయంలో రాజన్నను దర్శించుకోవడం ఒక ఎత్తు అయితే మరియు ధర్మగుండంలో స్నానం చేయాలనుకుంటున్నాను. ఈశాన్యంలో ఉన్నటువంటి ధర్మగుండానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అసలు? స్వామివారికి ఈ భారతదేశంలో శివాలయానికి ఈశాన్య భాగమందు సార్థ త్రికోటి ధర్మగుండం అనేది ఉండడం జరిగింది. ఈ ధర్మగుండంలోనే రాజరాజేశ్వరుడు స్వయంభుగా వెలిసిండు. అట్టి రాజరాజేశ్వరుడు రాజరాజ నరేంద్రుడు ఈ ప్రాంతానికి రాగా ఈ కోనేటిలో స్నానమాచరించి విశ్రమించగానే సాక్షాత్ ఈశ్వరుడే రాజరాజా ఈ కోనేటిలో నేను వెలిసి ఉన్నాను, నా లింగాన్ని తీసి ఒడ్డున ప్రతిష్ఠింపజేయవలసిందని ఆజ్ఞాపిస్తాడు. అంతేకాకుండా ఆ స్వామివారి యొక్క అనుగ్రహ ప్రభావం చేత స్వామివారి యొక్క ఆజ్ఞానుసారంగా ప్రతిష్ఠ చేస్తామని సంకల్పించుతాడు. అంతలో అతడు విశ్రమిస్తాడు. నిద్రపోగానే మానవ ప్రతిష్టాపన అయినటువంటి యొక్క విగ్రహం కాకుండా నవనాథ సిద్ధుల చేత ప్రతిష్టాపన అయినటువంటి ఈ విగ్రహం ఇది. ఆ నవనాథుల సిద్ధులు వచ్చి ఆ రాజరాజేశ్వర ప్రతిష్టాపన చేసి పోవడం జరుగుతుంది. స్వామివారికి ఈశాన్య భాగంలో రాజరాజేశ్వరుడు స్వయంభుగా వెలిసిన ఆ ధర్మగుండమే సార్థ త్రికోటి ధర్మగుండం అని పేరు. మనకు కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అంటే రాజన్న ఆలయం అప్పటికి ఇప్పటికి ఎట్లా ఉంది, అంటే ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? ఇట్ ఈస్ టు డెవలప్మెంట్. యాక్చువల్లీ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్. మా కంప్లీట్ ఫ్యామిలీతో వచ్చామండి. డెవలప్మెంట్ అయితే కంపేర్ చేస్తే డెవలప్మెంట్ చాలా డెవలప్మెంట్ చేశారు. అండ్ స్పెషల్లీ శివరాత్రి కోసం అయితే మదర్ ఫీడింగ్కి అయితే ఐ ఇంప్రెస్డ్ దట్ వన్, బట్ ఇట్స్ గుడ్, టూ గుడ్. అండ్ ఈ చలవ పందిళ్ళు ఇవన్నీ అయితే బెటర్మెంట్ అయితే ఉంది. వాటర్ ఫెసిలిటీ, వాష్రూమ్స్ ఇవన్నీ అయితే కంఫర్టబుల్గా చేశారు. ఇది అయితే క్రెడిట్ గోస్ టు కేసీఆర్ సార్. అమ్మ మీరు ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు, ఎట్లుందమ్మా ఫెసిలిటీస్ కానీ? ఎవ్రీ ఇయర్ వస్తుంటాం సార్, చాలా బాగుంది. అంత చలువ పందిళ్ళేశారు, వాటర్ ఫెసిలిటీ అయినా చాలా బాగుంది. అక్కడ దర్శనం దగ్గరైనా ఎవ్రీథింగ్ ఆల్ ఆర్ గుడ్. చాలా బాగుంది. వెమ్లవాడ రాజరాజేశ్వర టెంపుల్ దర్శనం చాలా బాగా చేసుకున్నాము ఈరోజు. అసలు ఎంతో పెద్దగా రష్ ఉంటుందని చాలా భయపడ్డాము మార్నింగ్ రావడానికి, కాకపోతే బాగా అనిపించింది, తొందరగా దర్శనం అయింది, హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఒకప్పుడు చాలా ఇబ్బంది అంటే వెమ్లవాడ రావాలంటే దర్శనం అమ్మో అనే ఫీలింగ్లో ఉన్నాము. ఇప్పుడైతే చాలా బాగుంది, తొందరగా దర్శనం అయిందండి. కేసీఆर సార్ వల్ల బాగా ఇంప్రూవ్మెంట్ అయింది. ఎక్కడి నుంచి వచ్చింది? किधर से आए? हम तो नांदेड़ से आए, महाराष्ट्र नांदेड़ से आए दर्शन के लिए. हमारा कुल देवता है, यहाँ बहुत अच्छी फैसिलिटी है, सब बढ़िया है, गाड़ियों के लिए पार्किंग है, प्रसाद के लिए अंदर है, सब ठीक है.
శివరాత్రికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం ఒకప్పుడు చాలా కష్టంగా ఉండేది. కానీ నేడు అలాంటి పరిస్థితి లేకుండా 30 ఎకరాల్లో చూడొచ్చు మనం విజువల్ ద్వారా. అంటే వచ్చినటువంటి వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. ప్రతి చోట కూడా బారికేడ్స్ ఏర్పాటు చేశారు. పార్కింగ్ కోసం సపరేట్గా పార్కింగ్ స్థలాలు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ముఖ్యంగా ఈ 3 రోజులు కూడా భక్తుల సౌకర్యార్థం అంటే జాగరణ నేపథ్యంలో పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. జాగరణ అంటే రాత్రిపూట మెరుగుతూ ఉండేది కనుక తప్పనిసరిగా వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకంగా ఇక్కడ శివార్చన పేరుతో ఒక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే 3 రోజుల పాటు ఈ శివార్చన కార్యక్రమం జరుగుతుంది. 1200 మంది కళాకారులు వివిధ రూపాల్లో వివిధ కళారూపాలు ప్రదర్శిస్తారు. అంటే ముఖ్యంగా రాత్రిపూట జాగరణ చేసినటువంటి భక్తులు వీటి అన్నిటి కూడా వీక్షిస్తూ ఎటువంటి అంటే వారు అంటే ఇక్కడికి వచ్చినటువంటి తన్మయంతో వీక్షించే అవకాశం కనిపిస్తుంది. మనం చూడొచ్చు చలువ పందిళ్ళు కూడా ఏర్పాటు చేశారు. ఈ చలువ పందిళ్ళ కింద అంటే రాత్రిపూట జాగరణ చేస్తూ ఆ జాగరణతో పాటుగా ఇక్కడ జరిగే కార్యక్రమాలు వీక్షించేందుకు వివిధ కళారూపాలతో రకరకాల కళారూపాలు ఏర్పాటు చేయడమే కాదు, రాత్రి అంటే తెల్లవారులు కూడా ఓవైపు శివార్చన పేరుతో ఈ కార్యక్రమాలు జరుగుతుంటే మరోవైపు వచ్చిన ప్రతి భక్తుడు కూడా జల్లు స్నానాలు చేసేందుకు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడొచ్చు ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేయడం అంటే ప్రతి భక్తుడు కూడా ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టడమే కాదు, ముఖ్యంగా అంటే వారు ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఇక్కడ రాజన్నను దర్శించుకొని రాజన్న దర్శనానంతరం తమ ఇంటికి వెళ్ళే వరకు కూడా ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిందనే చెప్పాలి. ముఖ్యంగా చిన్న పిల్లవాడి నుంచి వృద్ధుల వరకు కూడా రాజన్నను దర్శించుకొని అంటే ఎంత చిరునవ్వుతో వస్తారో అంతే చిరునవ్వుతో వెళ్ళే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, రాజన్న సిరిసిల్ల జిల్లా.